హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్లాంట్స్ వచ్చి సీడ్లింగ్స్, ఇవి వైజయంతిమాల సీడ్స్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు అవన్నమాట. ఇప్పుడు చాలా ఫేమస్ అయింది ఇది, అందరి ఇళ్లలో చాలా టెర్రస్ గార్డెన్స్లో పెంచుతున్నారు. నేను ఫస్ట్ టైం గ్రో చేశాను. నాకు ఈ సీడ్స్ ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఇవి చూడండి, వేసినవి అన్నీ ప్రతి ఒక్కటి జర్మినేట్ అయింది ఆల్మోస్ట్. కొన్ని వేసాను తను ఇచ్చిన వాటిలో, అన్నీ బాగానే జర్మినేట్ అయినాయి. నేనేమి సాయిల్ కూడా కొత్తగా ప్రిపేర్ చేసి ఏం వేయలేదు. ఈ సాయిల్ ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంటే ఆ పాట్లో అది పోయింది. ఇంకా అదే పాట్లోనే దీన్ని కొంచెం మట్టి లూజ్ చేసి సీడ్స్ వేసాను అనమాట. ఒక 1 వీక్కి జర్మినేట్ అయినాయి అనమాట. ఇవి దాదాపు ఒక 2 వీక్స్ ప్లాంట్స్ బాగానే వచ్చాయని. ఇవిగోండి సీడ్స్ తను ఇచ్చినట్లో ఇంకా కొన్ని ఉంటే ఇంకా ఉంచాను ఇలాగా. ఇది వీటిల్లో కొంతమంది ఇవి సీడ్స్ వేస్తే రావట్లేదని చెప్తున్నారు. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ సీడ్స్ ఉన్నాయి కదా, వీటికి ఇవి కాసినప్పుడు ఏం చేస్తారంటే ఇవి గుచ్చుకొని దండలా చేసుకోవడానికని ఈ మధ్యలో ఉన్నది మొలక లాంటివి తీసేస్తారు. అది తీసేస్తే అక్కడ హోల్ వస్తుంది అనమాట. ఆ హోలు వస్తే అది మీకు మొలక రాదు అట్లా వేసినవి. ఇప్పుడు వీటన్నిటిలో అన్నిటికీ ఉన్నాయి ఆ మొలకలు. అవి దండ గుచ్చుకునేటప్పుడు అవి తీసేస్తారు. అవి తీసేసి ఇస్తే మాత్రం అవి నాకు తెలిసి మోస్ట్లీ అవి జర్మినేట్ అవ్వవు. ఇవైతే జర్మినేట్ అవుతాయి. ఇది అందుకని నాకు ఇలా ఉన్నాయి కాబట్టి సీడ్స్ వేసినట్టు జర్మినేట్ అయినాయి అనమాట. ఇది చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి. దీనికి ఏమన్నా మెయింటెనెన్స్ అట్లా ఏం అక్కర్లేదు. ఫుల్ సన్లోనే పెట్టుకోవచ్చు టెర్రస్ మీద. కాస్తే బీభత్సంగా కాస్తుంది అసలు. అట్లా అని ఇవి దానంతటా అవి పడిపోయి రాలిపోతే మాత్రం రావు. ఎందుకంటే ఇవి ఈ మొలకలు ఉండవు అట్లా రాలిపోయిన వాటికి. అవి ఓన్లీ దండ గుచ్చుకోవడానికే పనికొస్తాయి అన్నమాట. కృష్ణుడికి చాలా ఇష్టము అని అంటున్నారు. కొంతమందికి కృష్ణుడి విగ్రహాలకి వాటికి కూడా వేస్తున్నారు అనమాట దండలు గుచ్చి. వాళ్ళు కూడా కొంతమంది జ్యువెలరీలో కూడా వాడేస్తున్నారు. గోల్డ్ జ్యువెలరీలో కూడా ఇవి వేసి వేయించుకుంటున్నారు. అంత ఇదేంటి రేర్ వెరైటీ సీడ్స్ అని చెప్పాలి వీటిని. నేను కూడా ఫస్ట్ టైం గ్రో చేయటము. చూడాలి ఎలా పెరుగుతుంది అనేది. ఇవి రేపు కొంచెం రెయిన్స్ పడ్డాక కొంచెం పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇవి బాగా పెరుగుతుంది, ఒక పెద్ద బుషీ లాగా అవుతుంది. నేలలో కనేసారంటే ఇది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతున్నట్లు అవుతుందంట. ఓకే, థ్యాంక్ యూ.